హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. సొసైటీ కల్చర్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది. బిల్డింగ్ల మధ్యలో మనుషులు జీవించడం అనేది మనకి కామన్ థింగ్. అక్కడే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటో ఈరోజు మనం ఈ టాపిక్ క్లియర్గా చివరి వరకు చూస్తే మీకు మంచి విషయం అర్థమవుతుంది. ఈ టాపిక్ చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మీరు ఒంటరిగా ఉంటున్నారా? మీ ఇంటి స్నేహితులు, మీ ఇంటికి ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే చుట్టుపక్కల వాళ్ళంతా వింతగా మిమ్మల్ని చూస్తున్నారా? మా సొసైటీలో బ్యాచులర్లకు అనుమతి లేదు, అమ్మాయిల ఇంటికి అబ్బాయిలు అనేవాళ్ళు రాకూడదు అని కొంతమంది పెద్ద మనుషులు మీ పర్సనల్ లైఫ్లోకి తొంగి చూస్తున్నారా? అయితే ఈ వీడియో, ఈ వార్త ఖచ్చితంగా మీకోసం కాదు, ఈ ఆలోచన ఉన్న వేరే వాళ్ళకు కూడా. బెంగళూరులో 28 ఏళ్ల ఒక అమ్మాయి వ్యక్తిగత స్వేచ్ఛను క్వశ్చన్ చేసింది. సొసైటీలో వీళ్ళు అడిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక మంచి సొల్యూషన్ ఇచ్చింది. 62 లక్షల రూపాయల పరువు నష్టం దావా వేసి గర్వం అణిచేసింది అంటున్నారు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఈరోజు క్లియర్గా బెంగళూరు రియల్ హీరో అని ఈమెనే అంటానికి కారణం ఏంటి, స్టోరీ ఏంటి, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ రోజు రాత్రి బెంగళూరులో ఏం జరిగింది? బెంగళూరులో ఒక కాస్ట్లీ అపార్ట్మెంట్ అది. అక్కడ ఆ అమ్మాయి ఒంటరిగా నివసిస్తూ ఉంది. ఆ ఫ్లాట్ ఆమె సొంతది. ఒకరోజు శనివారం రాత్రి 5 ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చారు. అందరూ కలిసి వంట చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే చుట్టుపక్కల ఉన్న అంకుల్స్ ఎంట్రీ ఇచ్చారట. సడన్గా ఒక పెద్ద ఆయన తలుపు తట్టి, బ్యాచులర్లకు ఇక్కడ పర్మిషన్ లేదు అని గొడవ స్టార్ట్ చేశాడు. నేను ఓనర్ని అని ఎంత చెప్పినా అతను వినలేదట. ఇంకొంతమందిని తీసుకుని వచ్చాడు. ఆమె ఫ్లాట్లోకి బలవంతంగా ఎంటర్ అయ్యారు. మరి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయంటే, వాళ్ళు చేసినవి, వాళ్ళు తాగుతున్నారు, గంజాయి వాడుతున్నారు అని లేనిపోయిన ఆరోపణలన్నీ చేశారట. మీరు ఇప్పుడు రేపే ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించారు కూడా. వాళ్ళు చేసిన పనది. మరి అసలు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఆ అమ్మాయి, ఆమె ఫ్రెండ్స్ అందరూ కూడా లా స్టూడెంట్స్. ఇక్కడ లా స్టూడెంట్స్ అయితే ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. చివరి వరకు చూస్తే క్లారిటీ వస్తుంది. అయితే ఆ అమ్మాయి భయపడిందా అంటే ఖచ్చితంగా లేదు, అక్కడితో ఊరుకోలేదు. ఆ రోజు ఏదైతే సీన్ జరిగిందో ప్రతి విషయాన్ని ఫ్లాట్లో సీసీటీవీ రికార్డ్ చేసింది. పోలీస్ ఎంట్రీ ఇచ్చారు. పోలీసులు వచ్చినా కూడా తన హక్కుల గురించి తను చాలా క్లియర్గా మాట్లాడింది. ఎలాంటి వారెంట్ లేకుండా తన ఇంట్లోకి ప్రవేశించే హక్కు ఎవ్వరికీ లేదని చాలా స్ట్రాంగ్గా అమ్మాయి రిప్లై ఇచ్చిందట. ఇక బోర్డ్ మెంబర్స్ ఖచ్చితంగా అక్కడ నుంచి వెళ్లాల్సిన సిచ్యువేషన్. నెక్స్ట్ రోజు ఉదయం బిల్డర్కి, సొసైటీ చైర్మన్కి లీగల్ నోటీసులు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత ఎవరైతే ఈ అంకుల్స్ అని చెప్పారు కదా, వాళ్ళందరి ప్రవర్తన చూసి ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోయారంట. రిజల్ట్ ఏమైంది తెలుసా? బోర్డ్ మెంబర్స్ 6 ఉన్నారు కదా, వాళ్ళందరూ వాళ్ళ డిజిగ్నేషన్స్ నుంచి తొలగించబడ్డారు. వాళ్ళకి పదవులు. అంతేకాదు, ఒక్కొక్కరికి 20,000 రూపాయల వరకు జరిమానా కూడా విధించారట. సారీ చెప్పాల్సిన సిచ్యువేషన్ ఇది. నైతిక పోలీసింగ్ చేసిన వాళ్ళందరూ కూడా, ఆ అంకుల్స్ అందరూ కూడా ఆ అమ్మాయి బ్లాక్లో ఉండకూడదని, కేవలం వేధించారు అనే పాయింటే, కేవలం వేధించాలని ఒక కాన్సెప్ట్తో ఎంటర్ అయ్యారనేది క్లారిటీగా అందరికి అర్థమైపోయింది ఫైనల్గా డిస్కషన్స్ తర్వాత. మరి అక్కడితో అమ్మాయి ఆగిందంటే అక్కడ కూడా ఆగలేదు. క్రిమినల్ కేసుల కంటే కూడా సివిల్ దావాలు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తాయని ఒక టాప్ లాయర్ని అమ్మాయి కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇది అసలు ట్విస్ట్. 62 లక్షల రూపాయల దావా, పరువు నష్టం, ప్రైవసీ ఉల్లంఘన, బలవంతంగా ఇంట్లోకి ఎంటర్ అవ్వడం, దీన్ని ట్రెస్పాసింగ్ అంటారు. ఇలాంటి కారణాలతో ఏకంగా 62 లక్షల రూపాయలు దావా వేసింది. చివరికి ఏం చేస్తారు? దావా వేసిన నెక్స్ట్ డే ఎవరైతే అంకుల్స్ వచ్చారో వాళ్ళ వైఫ్లు వచ్చారు. అమ్మాయి వదిలేసి ఆయనకు ఆరోగ్యం బాగాలేదని బతిలాడడానికి. సీన్ రివర్స్ అయింది, అలా స్టార్ట్ అయింది. సో దీని మీద అమ్మాయి ఇచ్చిన ఆన్సర్ వింటే ఖచ్చితంగా మీరు కూడా ఒక రేంజ్లో రియాక్ట్ అవుతారు. తప్పు చేసినప్పుడు మగతనం చూపించి ఇప్పుడు భార్య వెనక దాక్కుంటున్నారా అని చాలా స్ట్రాంగ్గా అమ్మాయి క్వశ్చన్ చేసిందట. సో ఇలాంటి సిచ్యువేషన్ కామన్ మ్యాన్గా మీరు ఆలోచించండి. ఏం నేర్చుకోవాలి దీని గురించి ఆలోచించండి. ఈ అమ్మాయికి బ్యాక్గ్రౌండ్ ఉంది, చట్టం తెలుసు అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అది కరెక్టే. అందుకే అమ్మాయి ఎదురు తిరిగింది. మరి వేరే ఊళ్ళ నుంచి వచ్చి అద్దెకుండే వేల మంది యూత్ ఉంటారు కదా, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? రైట్ టు ప్రైవసీ. మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నా సరే అది వేరే వాళ్ళకి ఇబ్బంది కలగనంత వరకు క్వశ్చన్ చేసే హక్కు ఎవ్వరికీ లేదు. నైతిక పోలీసింగ్ అంటారు. అంటే వయసు పెద్దయినంత మాత్రాన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని శాసించే అధికారం అయితే ఎవరికి లేదు. ఫస్ట్ ఈ హక్కుల గురించి అవగాహన రావాలి. చట్టం పట్ల అవగాహన ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని తొక్కలేరు అని ఈ సిచ్యువేషన్ అయితే ప్రూవ్ చేస్తుంది కదా. అమ్మాయి కేవలం తన కోసం కాదు, తనలాగా వేలాది మంది బ్యాచులర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ తరపున పోరాటం చేసింది. అందుకే ఆమె
బెంగళూరులో ఒక హీరోలాగా తన స్టోరీ రన్ చేసుకుందని చెప్తున్నారు. సో చూసారు కదా, మీకు ఎంతమందికి తను చేసిన ఈ సిచ్యువేషన్ ఇన్స్పిరేషన్గా అనిపించిందా? అపార్ట్మెంట్స్లో మీరు ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేశారా? వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని చేయండి. చట్టం అందరికీ ఈక్వలే. ఇది ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ మోనిక, చూస్తూనే ఉండండి BLM న్యూస్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.